హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. అయితే ఈరోజు ఒక సినారీ అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో జనరల్గా మనం మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో డేటా పైప్లైన్స్ అనేది బిల్డ్ చేస్తుంటాం. ఓకే, సో రకరకాల పైప్లైన్స్. అయితే కొన్ని కేసెస్లో మనం ట్రాక్ చేయాల్సి వస్తుంది, అంటే లాగింగ్ అనేది చేయాల్సి వస్తుంది. లైక్ ఏ పైప్లైన్ రన్ అవుతుంది, అండ్ స్టార్ట్ ఎప్పుడైంది, ఎండ్ ఎప్పుడైంది, అండ్ ఏదన్నా ఇష్యూ ఉందా, అంటే ఏదన్నా యాక్టివిటీ ఫెయిల్ అయిందా, ఫెయిల్ అయితే ఎలాంటి ఎందుకు ఫెయిల్ అయింది ఏంటి అనేది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం కొన్నిసార్లు క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాంటి కేసెస్లో సో ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అనేది, అంటే ఇంకా రకరకాలుగా చేయొచ్చు, ఇలానే కాదు. బట్ నాకు తెలిసింది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. చూడొచ్చు పైప్లైన్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఐడి కాలం. సో ఐడెంటిటీ తీసుకున్నాను ఎందుకంటే ఇది ఆన్ ప్రెమిసెస్ కాబట్టి. దాని తర్వాత పైప్లైన్ నేమ్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, పైప్లైన్ స్టేటస్, ఎర్రర్ మెసేజ్, ఫెయిల్డ్ యాక్టివిటీ. వెరీ సింపుల్. మీరు కావాలనుకుంటే అడిషనల్గా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు రకరకాలుగా. బట్ ఒకసారి బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే రిమైనింగ్ కాన్సెప్ట్స్ అనేది ఇట్స్ వెరీ ఈజీ అనమాట. ఒక బేసిక్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక స్టోర్ ప్రొసీ క్రియేట్ చేసుకుని దాంట్లో ఎన్ని కూడా పారామీటర్స్, అండ్ సో దట్స్ ఇట్. నేను టేబుల్లోకి ఏదైతే పారామీటర్స్ మీకు రన్ టైంలో వస్తే ఆ వచ్చిన వాల్యూస్ని నేను ఈ టేబుల్లోకి రన్ చేస్తున్నాను. సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ కాంప్లికేటెడ్ అంటే ఏముండదు. సో మీరు చూడొచ్చు ఎటువంటి డేటా కూడా లేదు. ఇప్పుడు మనం ఓకే, సో వేరియబుల్స్ అనేది కొన్ని క్రియేట్ చేశాను. ఇక్కడ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, అండ్ ఫస్ట్ సెకండ్ యాక్టివిటీ నేమ్, ఎర్రర్ మెసేజ్, ఇలా ఒక 6 వేరియబుల్స్ అయితే నేనైతే తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ డేట్ అనేది సెట్ వేరియబుల్ యాక్టివిటీ, మీ అందరికీ తెలుసు. సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకొని ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీలో ఒక్క నిమిషం. సో స్టార్ట్ డేట్ వేరియబుల్ డిఫైన్ చేసుకొని మనకి బేసికల్గా యూటీసీ ఫార్మాట్ ఉంటుంది కదా. సో దాని తర్వాత ఫార్మాట్ డేట్ టైం లైక్ ఐఎస్టీ, ఇండియన్ స్టాండర్డ్ టైంకి కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ఐకాన్స్, స్పేసెస్, కోలమ్స్ అన్నీ ఉంటే వాటిని రీప్లేస్ చేసాను అనమాట. అంటే సో ఎలా స్పెసిఫై చేస్తున్నాం, టైమ్స్ స్టాంప్ 2025-01 అండ్ 20, సో 10 ఇలా ఉందన్నమాట. ఓకే, సో టైం స్టాంప్ అనేది మీకు ఇలా వద్దనుకుంటే ఆ రీప్లేస్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ మన ఐఎస్టీ ఫార్మాట్ కింద కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. బట్ నేనైతే అది కూడా చేశాను. సో ఇట్స్ అప్ టు యువర్ విష్. ఇది వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ అనేది క్యాప్చర్ చేస్తుంది. దాని తర్వాత ఇది ఒక యాక్టివిటీ అనుకోండి. ఓకే, సెట్ వేరియబుల్ యాక్టివిటీ. సో దీంట్లో ఒక వాల్యూ డిఫైన్ చేశాను, ఇది కూడా ఒక వాల్యూ డిఫైన్ చేశాను అనమాట. ఈ రెండు కూడా యాక్టివిటీస్, అంటే రియల్గా ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ యాక్టివిటీస్. సో ఇక్కడ మీరు ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకోవచ్చు, అండ్ కాపీ తీసుకోవచ్చు, ఫిల్టర్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. బట్ జస్ట్ అంటే మనం లూపింగ్ ఇంకా రకరకాల ఉంటుంది అనమాట డెప్త్కి వెళ్తే. సో లూపింగ్లో ఎలా చేస్తారా ఏంటి అని ఒక థాట్ కూడా ఉంటుంది మీకు. బట్ బేసిక్ ఓవర్ అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇది ఒకసారి అర్థమైతే మీరు విత్ ఇన్ ద లూపింగ్లో ఎలా ఏంటి అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించవచ్చు అనమాట. ఓకే, ఈ రెండు యాక్టివిటీస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఏదైనా ఫెయిల్ అయినా సరే లాగ్ చేస్తాం, అలానే సక్సెస్ అయినా కూడా లాగ్ చేస్తాం అంటే రెండింటి కూడా సపరేట్గా తీసుకున్నాను. సో ఫెయిల్కి, సక్సెస్కి మీరు చూడొచ్చు. ఒకవేళ సక్సెస్ అయితే ఇమీడియట్గా సో ఎండ్ ఎండ్ టైం స్టాంప్, అంటే ఎంత టైం పట్టింది అనేది కూడా మనం ఎండ్ టైం స్టాంప్ కూడా క్యాప్చర్ చేస్తున్నాం అన్నమాట. సేమ్ ఇందాక ఏదైతే స్టార్ట్లో ఉందో సేమ్ ఇక్కడ కూడా ఎండ్లో కూడా అదే ఉంటుంది, ఎందుకంటే యూటీసీ కాబట్టి. సో దాని తర్వాత ఇందాక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేసా కదా, సేమ్ అనమాట. సో పిఓసి డేటాబేస్, ప్రొసీజర్ నేమ్, అండ్ పారామీటర్స్ వచ్చేసి
ఎండ్ డేట్ ఉంది అండ్ ఎర్రర్ మెసేజ్ నల్ అండ్ ఫెయిల్ యాక్టివిటీ. ఎందుకంటే ఇక్కడికి ఎప్పుడు వస్తుంది, ఏదైతే అన్ని యాక్టివిటీస్ సక్సెస్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తుంది. కాబట్టి మనం ఎటువంటి ఎర్రర్ మెసేజ్ కానీ ఫెయిల్ యాక్టివిటీ నేమ్ కానీ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ట్రీట్ యాజ్ నల్ కింద తీసుకున్నాను అనమాట. అండ్ పైప్ లైన్ నేమ్ ఉంచాను అండ్ ఫెయిల్ స్టేటస్ సక్సెస్, ఎందుకంటే హార్డ్ కోడ్ చేశాను. ఎందుకంటే అక్కడ సక్సెస్ వస్తుంది కాబట్టి సక్సెస్, నో డౌట్ ఆన్ దట్. స్టార్ట్ టైం స్టార్ట్ టైం తీసుకున్నాను. ఓకే, సో అర్థమైంది కదా. సో దాని తర్వాత ఇక్కడ సో ఇది జస్ట్ డమ్మీ యాక్టివిటీ అనమాట. సో దాని తర్వాత ఇది స్కిప్ చేయడానికి అండ్ ఇక్కడ ఎండ్ డేట్. సో ఇక్కడ మనం ఏదైతే ఫెయిల్ అవుతుందో ఆ యాక్టివిటీని నేను క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఈ కోడ్ యూజ్ చేసుకొని మనకి ఏదైతే ఫెయిల్ అవుతుందో ఆ యాక్టివిటీ అనేది నేనైతే స్పెసిఫై చేస్తున్నాను. సో దాని తర్వాత ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయింది అనేది, సో ఒక ఎర్రర్ మెసేజ్ అనేది నేను తీసుకున్నమాట. ఓకే, చూడొచ్చు ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయింది ఏంటనేది ఎర్రర్ మెసేజ్. సో అది ఏ యాక్టివిటీ అయినా సరే, వెదర్ ఇట్ ఈస్ ఫస్ట్ యాక్టివిటీ కావచ్చు, సెకండ్ యాక్టివిటీ కావచ్చు, అది. దాని తర్వాత మళ్ళీ స్టోర్ ప్రొసీజర్ ఇక్కడ ఏంటంటే చెప్పా కదా, వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ బోత్ కేసెస్లో కూడా మనం ట్రాక్ చేస్తున్నాం. కాబట్టి ఎండ్ డేట్, ఎర్రర్ మెసేజ్, యాక్టివిటీ నేమ్, పైప్ లైన్ నేమ్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి హార్డ్ కోడ్ చేసాను ఫెయిల్ అవుతుంది కాబట్టి అండ్ స్టార్ట్ డేట్. అండ్ సో ఈమెయిల్ కూడా ట్రిగ్గర్ చేస్తున్నాను సక్సెస్కి అండ్ ఫెయిల్కి సపరేట్గా మీరు చూడొచ్చు. సో పైప్ లైన్ నేము, యాక్టివిటీ నేము, ఎర్రర్ మెసేజ్ కూడా నేనైతే ఈమెయిల్గా ట్రిగ్గర్ చేస్తున్నాను ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్. ఒకవేళ సక్సెస్ అయినా సరే, సో లెట్ మీ టేక్, సో ఓన్లీ పైప్ లైన్ నేమే జస్ట్ ఒక డమ్మీ మెసేజ్ అనేది తీసుకున్నాను, అంతకుమించి ఏం లేదు. ఓకే, లెట్స్ ట్రై టు రన్ టెస్ట్ చేద్దాం వర్క్ అవుతుందో లేదా. సో నేను ఫాస్ట్గా చెప్పాను అనుకోండి, అది వేరే విషయం. సో నాకైతే బిల్డ్ చేయడానికి ఒక 1.5 అవర్ సో టేస్ట్ చేయడం ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదా టైం పట్టింది. లెట్స్ ట్రై టు రన్ దిస్. సో నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, సో ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఓకే, చూడొచ్చు ఇప్పుడు సక్సెస్. ఎందుకంటే ఈ ఫస్ట్ సెకండ్ ఈ రెండు యాక్టివిటీస్ కూడా సక్సెస్ అయినాయి కాబట్టి మనకి ఎక్కడ చూడండి, ఓకే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది లాగింగ్ అనేది. క్యూట్ స్టేటస్ ఉంది. ఒక్కోసారి ఐ మీన్ ఇది ఆన్ ప్రిమిసెస్ కాబట్టి మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ లైక్ అరౌండ్ 1 or 2 minutes తీసుకుంటుంది. ఓకే, ఇట్స్ వెయిట్, వీ కెన్ వెయిట్, చేసేది ఏం లేదన్నమాట. ఇంకా ఎటువంటి డేటా రాలేదు. స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ వస్తే ఇట్ విల్ బి ఫైన్. ఓకే, ఏదైనా ఇష్యూ ఉన్నా సరే ఇట్స్ ఓకే, వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. ఎందుకు వస్తుంది ఏంటి అనేది కూడా చెక్ చేద్దాం. ఐ థింక్ ఇట్ విల్ టేక్ 2 minutes, ఎందుకంటే ప్రీవియస్లో కూడా నాకు ఇలాంటి ఎక్స్పీరియన్సే ఫేస్ చేశాను అనమాట. అంటే చాలా సినారియోస్ ఉంటాయి, బట్ ఏంటంటే జస్ట్ మనం ఆలోచించాలి. ఓకే, అసలు ఏంటి ఎందుకు అనేది. సో మీరు చూస్తే మనకి ఇమ్మీడియట్గా ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అయింది అనమాట. చూడొచ్చు ఇక్కడ. సో హై టీమ్ ప్లీజ్ ఫైండ్ ద డీటెయిల్స్ ఫర్ లేటెస్ట్ ఎగ్జిక్యూషన్. నేను ఏమి యాడ్ చేయలేదన్నమాట, మీరు కాంట్ యాడ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ రియలీ వాంట్. ఓకే, చూడండి. సో పైప్ లైన్ ఏమో స్టార్ట్ ఎప్పుడైంది, సో ఎండ్ ఎప్పుడైనా. సో మీరు అబ్జర్వ్ చేస్తే టైం స్టాంప్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ 9:44, 9:66 అంటే రియల్ టైంలో టైం ఉంటుంది అనమాట. బట్ ఇది ఏంటంటే డమ్మీ యాక్టివిటీస్ కాబట్టి ఇమ్మీడియట్గా వస్తుంది. అండ్ పైప్ లైన్ స్టేటస్ ఎర్రర్ మెసేజ్ ఫెయిల్డ్ యాక్టివిటీ, ఇక్కడ నల్ నుంచి కావాలని. ఓకే, ఇప్పుడు ఫెయిల్ చేస్తాను. లెట్స్ సీ దట్. సెకండ్ కదా, ఇక్కడ ఏం చేస్తానంటే డివైడెడ్ బై 0 తీసుకుంటాను. ఓకే, సో డివైడెడ్ బై, సో 1 divided by 0 అంటే ఎర్రర్ వస్తుంది కదా. ఓకే, లెట్స్ సీ దట్.
ఓకే. సో పైప్లైన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, సో ఫెయిల్ అయింది. సో ఇక్కడికెళ్ళా చూసారా, ఇది సక్సెస్, ఇది ఫెయిల్కి వచ్చింది. యాక్టివిటీ నేమ్. ఓకే, ఇది రన్ అవుతుంది చూడండి. కావాలంటే మీరు ఇక్కడ కూడా వెరిఫై చేసుకోవచ్చు. అంటే ఇది డమ్మీ యాక్టివిటీ కాబట్టి స్పీడ్ జరగదు చూడండి. ఓకే, ఈవెన్ మెయిల్ కూడా వచ్చింది చూడండి. సో ప్లీజ్ ఫైండ్ ద, ఒక్క నిమిషం నేను పెద్ద చేస్తున్నాను. సో ప్లీజ్ ఫైండ్ ద డీటెయిల్స్ ఫర్ ద లేటెస్ట్ పైప్లైన్ ఎగ్జిక్యూషన్ రన్. పైప్లైన్ నేమ్ ఏంటిది, యాక్టివిటీ నేమ్ ఏంటిది, ఎర్రర్ మెసేజ్ అటెంప్ట్ టు డివైడ్ అండ్ ఇంటీజర్ డెసిమల్ వాల్యూ. అంటే మీరు డివైడెడ్ బై 0 ట్రై చేస్తున్నారు కాబట్టి ఎర్రర్ వచ్చిందని చెప్తుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, వచ్చిందా? సో ఏమొచ్చింది, స్టేటస్ ఫెయిల్డ్ అని వచ్చింది అనమాట. ఓకే, సో దాని తర్వాత ఇంకొక ఎర్రర్ కూడా ట్రై చేద్దాం. ఆ, ఆ. ఇప్పుడు ఫస్ట్ యాక్టివిటీ చేద్దాం. అంటే డిఫరెన్షియేషన్ చేయడం కోసం, నిజంగా అవుతున్నాయో లేదో తెలియడం కోసం. Just a minute. ఇప్పుడు ఇంటీజర్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇందాక ఈ యాక్టివిటీ ఫెయిల్ అయింది. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ యాక్టివిటీ ఫెయిల్ చేస్తున్నాను, చూద్దాం వర్క్ అవుతుందో లేదా. రైట్ కూడా. సెకండ్ ఎగ్జిక్యూషన్ పోయినా లాగిన్ జరుగుతుంది చూడండి. సో ఇందాక సెకండ్ యాక్టివిటీ ఫెయిల్ అయింది, అంటే యాక్టివిటీకి పేరు అనేది సెకండ్ అని ఇచ్చాము అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎర్రర్ ఏమొచ్చింది, వేరేది వచ్చింది. ఫెయిల్ స్టేటస్ అంటే మీరు డౌట్ రావచ్చు, సెకండ్ ఏంటి ఫస్ట్ ఏంటి అనేది. నేను కావాలనే పేరు అలా ఇచ్చాను అనమాట. ఇక్కడ చూడండి ఏముంది, ఫస్ట్ సెకండ్ అని ఉందన్నమాట. అది ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎటువంటి ఎర్రర్ చెప్పాను సక్సెస్ చేస్తాను. ఇప్పుడు అవుతుందా లేదు, అంటే ఇందాక లాస్ట్ 2 టైమ్స్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు సక్సెస్ అయితే మళ్ళీ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా కూడా చెక్ చేద్దాం. ఈవెన్ ఇంకొక మెయిల్ కూడా వచ్చింది చూడండి, ఎర్రర్ మెసేజ్ ఫస్ట్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ డైనమిక్, నేనేమి మాన్యువల్గా ఎక్కడ ఏం చేయటం లేదనమాట. చూడండి ఇప్పుడు ఇటు వచ్చింది, చూసారు ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం లేదు. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. చూసారు ఇప్పుడు నల్ వచ్చింది. ఓకే, సక్సెస్. ఈవెన్ మీకు ట్రిగ్గర్ కూడా అయింది ఇక్కడ. ఓకే, దాట్స్ ఇట్. సో ఇలా మీరేంటంటే డైనమిక్గా పైప్లైన్ ఎగ్జిక్యూషన్ అనేది బిల్డ్ చేయొచ్చు. కాకపోతే మీరు అనుకోవచ్చు ఎందుకు ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, సో చాలా ఉన్నాయి అనిపించవచ్చు. బట్ ఇట్స్ ఓకే, మన రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ అవడానికి సో ఎన్ని యాక్టివిటీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ కొన్ని కేసెస్లో తప్పదన్నమాట, ఎందుకంటే ఇవన్నీ కూడా అవసరం, మనం ఎక్స్ట్రా ఏం పెట్టలేదు. ఇవి వచ్చేసరికి రియల్ యాక్టివిటీస్ అనమాట, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఇట్స్ మ్యాండేట్ అనమాట, వీ కెనాట్ ఓవర్ తీసేయడం. ఐ థింక్ మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, ఎలా చేయొచ్చు ఏంటనేది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇట్స్ వెరీ ఈజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్. సో ట్రై చేస్తే ఇట్ విల్ బి ఈజీ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ డే. బాయ్.